తల్లి మందలించింది అన్న మనస్తాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిండా 15 ఏళ్లు కూడా నిండని బాలిక ఓ యువకుడితో సన్నిహితంగా మెలుగుతోంది. ఇది చూసిన తల్లి తన కూతురును మందలించింది. వయసుకు మించిన పనులు చేయకూడదని ఆగ్రహం చెందింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో బాలిక మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు మందలించడం పరిపాటే అయినా దాన్ని ఇంత సీరియస్గా తీసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రకాశం జిల్లా గిద్దరూరు పట్టణంలోని మైత్రీనగర్లో విషాదం చోటు చేసుకుంది. 15 సంవత్సరాల మైనర్ బాలిక రవణమ్మ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. రవణమ్మ ఓ యువకుడితో సన్నిహితంగా మాట్లాడుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్న తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన రవణమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తల్లి కూలి పనికి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారాన్ని అందుకున్న గిద్దలూరు అర్బన్ సిఐ సోమయ్య సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనస్తాపానికి గురైన బాలిక రవణమ్మ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది.